చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాపములో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భూమిలో కాంతి నీవే, నా హృదయలో రాజు నీవే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేయగా. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేయగా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము, అనుక్షణము నన్ను చెక్కుము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు, సమాధానం మీకు కలుగునుగాక. ఈ దిన ఆజ్ఞలలో ధ్యానం నిమిత్తము మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటలు చాలా కఠినముగా చెప్పినటువంటి మాటలు, వినటానికి కష్టమైనప్పటికీ ఆయన చెప్పినటువంటి ఆ భావాన్ని మనం అర్థం చేసుకుందాం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి.
వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయును అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఈ మాటలు కొద్దిగా వినటానికి కష్టమైనప్పటికీ వీటి యొక్క అర్థం ఏమిటి? పందులు నిజంగా ముత్యాలు తింటాయా? అవి తింటే వాటికి జీర్ణం అవుతుందా అనేటి ప్రశ్నలు మనం చూసుకుంటే ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి అర్థం ఏమిటో మనం గ్రహించగలుగుతాం. పందుల యొక్క ఆహారం వేరు. అవి తినే ఆహారము చాలా చూడ్డానికి అసహ్యంగా ఉంటుంది. అలాంటి ఆహారం తింటున్నటువంటి పందుల ఎదుట మనం ముత్యాలు జల్లకూడదు. కుక్కలు కూడా అంతే. రోడ్డు మీద తిరుగులాడుతున్నటువంటి ఊర కుక్కలు ఏది పడితే అది తింటాయి. వాటికి మనం పరిశుద్ధమైనది పెట్టడానికి ప్రయత్నిస్తే దాని యొక్క విలువ అది గ్రహించదు అని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని ప్రభు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనుషులను ఆ రీతిగా పోల్చడం లేదు, కానీ ఆ వ్యక్తులలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని మనం పోల్చి చూడాలి. ప్రభువు కూడా అదే చెప్తా ఉన్నాడు. వ్యక్తుల్లో ఉన్నటువంటి వ్యక్తిత్వము అలాంటిది, కుక్కల లాంటిది, పందుల లాంటిది అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకా మనము అర్థం చేసుకోవాలంటే మనకి బాగా కోపం వచ్చేటప్పుడు మనం ఒకరికి ఆహారం పెట్టినా, ఒకరిని మనము జాగ్రత్తగా చూసుకున్నా, వారికి ఆతిథ్యం ఇచ్చినా తిరిగి వారు మన మీదకి తిరగబడేటప్పుడు ఒక మాట అంటాం. ఏమనంటే, కుక్కకైనా విశ్వాసం ఉంటుంది కానీ నీకు మాత్రం విశ్వాసం లేదు అని అంటారు. ఇంకో సందర్భంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఎంత శుభ్రం చేసి బయటికి పంపించినా మరలా మురికిగా తన వస్త్రాలను చేసుకుంటూ తిరిగి వస్తే ఈ మాట కూడా అంటారు, నీ మీద బురదలో దొరిలే పందే నయమని చెప్పి. ఎందుకనంటే వారిలో ఉన్న స్వభావాన్ని వారు పోలుస్తూ ఉన్నారు. వారు పందేని, వారు కుక్కని కాదు, కానీ స్వభావం అలాంటిది అని వారు పోలుస్తూ ఉన్నారు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు అంటున్నాడు, మీ ముత్యాలని పందులు ఎదుట చల్లొద్దు అంటున్నాడు. అంటే ఇలాంటి స్వభావం కలిగిన వారు ఉంటారు కనుక మీ చేతికి అప్పగింపబడినటువంటి ఈ సువార్త పరిచర్య పరిశుద్ధమైనది. వాక్యం యొక్క సారాంశమంతా కూడా సత్యమే. చాలామంది ఉద్రేకంతో వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటారు. మీరు విన్నా వినకపోయినా సరే మేము వాక్యాన్ని మీకు ఖచ్చితంగా బోధిస్తామని చెప్పి. వినని వారికి మనం వాక్యాన్ని బోధించవలసిన పని లేదు. ప్రభువైన యేసుక్రీస్తు అదే అంటున్నాడు, మిమ్మల్ని ఎవరైనా వారి యొక్క పట్టణంలోనికి చేర్చుకోకపోతే, ఈ సువార్త వినటానికి వారు అంగీకరించకపోతే, మీరు ఆ పట్టణంలో నుండి వచ్చేసేటప్పుడు మీ పాదధూళిని అక్కడ దులిపి వచ్చేసేయండి అని ప్రభు చెప్పాడు. అంటే అర్థం ఏమిటి? అలాంటి వారు ఉంటారు. మీ సువార్తను అంగీకరించిన వారు అనేక మంది ఉంటారు కనుక వారి దగ్గరికి వెళ్ళి మీరు వాదించొద్దు. ఈ పరిశుద్ధమైనటువంటి సువార్తను వారికి బలవంతంగా బోధించడానికి ప్రయత్నించొద్దు అని ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సువార్త సత్యాన్ని మనం బలత్కారంగా, బలవంతంగా ఎవరికి ప్రకటించలేం, కానీ వినేవారికే మనం ప్రకటించగలుగుతాం. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన సువార్త విషయంలో అదే అంటున్నాడు. ఇదిగో దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనస్సు పొంది రక్షణ పొందండి అంటున్నాడు ఆయన. అనగా సువార్తను నమ్మండి, దేవుని రాజ్యాన్ని మీ హృదయంలోనికి చేర్చుకోండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. వినేవాడే నమ్ముతాడు, నమ్మేవాడే దేవుని యొక్క సువార్తను హృదయంలోనికి చేర్చుకుంటాడు. వినటానికే ఇష్టపడిన వారు, విరోధముగా నిలవబడిన వారు సువార్తను అంగీకరిస్తారా? అంగీకరించరు. సమయం కొరకు మనం కనిపెట్టాలి. ప్రతి ఒక్కరికి సమయం ఉంటుంది. ఎలాంటి ఎదురు తిరిగేవారైనా సువార్తను వినేటువంటి కాలం ఒకటి వారి జీవితంలోనికి వస్తుంది. ఆ సమయంలో నేను వినను అని అనలేరు. కారణము ఆ పరిస్థితిని బట్టి వారు ఖచ్చితంగా దేవుని మాటలు వినటానికి ఇష్టపడతారు. కనుక ప్రభు చెప్తున్నటువంటి మాటలు మనం ఒకసారి ధ్యానించుకుందాం.
ఎవరు ఈ భూమి మీద ఇలాంటి పరిస్థితి, ఇలాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు అంటే వాక్యం నుంచి మనము ఒక్కొక్క విషయాన్ని ధ్యానించుకుందాం. మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేసిన వారు లేదా ఆయనను హింసించి ఆయనను వ్యతిరేకించిన వారు ఆయన సొంత జనాంగము, యూదులు, పెద్దలు, న్యాయస్థానంలో ఉన్నవారు, వీరందరూ కూడా సత్యానికి వ్యతిరేకులు. గనుకనే యేసుక్రీస్తుకు సిలువ వేశారు. యేసుక్రీస్తు సిలువ మరణం పొందడం అనేది దైవ సంకల్పమైనప్పటికీ ఆయనను ఆ రీతిగా సిలువకు అప్పగించిన వారందరూ కూడా ఆయనకి విరోధులే, వ్యతిరేకంగా తిరిగిన వారే. వారి యొక్క బలాన్ని ఆయన పైన ఉపయోగించి ఆయనను పట్టుకున్నారు. అది దేవుని సంకల్పమైనప్పటికీ నమ్మిన వారు కాదు, కానీ నమ్మని వారే ఆయనకు సిలువ వేశారు అనేది మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 20వ వచనంలో, ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు ప్రవచనపూర్వకంగా ఇక్కడ రాయబడి ఉన్నాయి. కుక్కల యొక్క బలము నుండి నన్ను తప్పించమని ప్రార్థన చేశాడు. మరో మాటలో చెప్పాలంటే గెత్సేమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి ఆ ప్రార్థన, దేవా నా నుండి ఈ గిన్నె తొలగించు అని ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు. ఏంటి ఈ గిన్నె అంటే మరణము అనేటువంటి ఆ గిన్నె. అది ఎవరి ద్వారా వచ్చింది? ఆయనకి ఎదురు తిరిగి ఆయనను దూషించిన వారు, ద్వేషించిన వారు, ఆయన మీద అసూయ చేత నింపబడిన వారు యేసుక్రీస్తుని సిలువకు అప్పగించారు. సాతాను ఈ లోకంపై అధికారం కలిగి ఉన్నాడు. ఈ లోక అధికారము సాతానుడి చేతికి అప్పగింపబడింది. ఈ లోకంలో జీవిస్తున్న వారిని అనేకుల్ని అపవాది ప్రేరేపిస్తాడు. సాతాను శక్తులు అనేకుల్ని ప్రేరేపించి క్రీస్తుకు విరోధంగా ఉండడం కోసం, సువార్తకు విరోధంగా ఉండడం కోసం, దేవుని సత్యాన్ని అంగీకరించకుండా వారి యొక్క మనోనేత్రాల్ని గురిడితనం చేయటం కోసము సాతాను శక్తులు ఈ భూమి మీద ఉన్నాయి. ఈ సాతాను శక్తులన్నీ కూడా కుక్కలతోనూ పందులతోనూ పోల్చబడ్డాయి. అంటే అలాంటి స్వభావం చేత సాతానుడు అనేకుల్ని నింపుతాడు, వ్యతిరేకులుగా మారుస్తాడు. స్వభావ సిద్ధంగా దుష్టులుగాను దుర్మార్గులుగాను పెరిగిన వారు చాలామంది ఉంటారు. వారు కూడా దేవుని యొక్క వాక్య సత్యానికి వ్యతిరేకంగా తిరుగుతారు అని వాక్యం ద్వారా మనం గమనించాలి. స్వభావ సిద్ధంగా వారు మూర్ఖులు, దుర్మార్గులు, దుష్ట స్వభావం కలిగిన వారు గనుక సత్య సువార్తను వారికి మనం ప్రకటించినా వారు ఏమాత్రం కూడా అంగీకరించలేనటువంటి స్థితిలో ఉంటారు. ఇదే కీర్తనల గ్రంథంలో 16వ వచనం మనం చూసినట్లయితే, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు అంటున్నాడు. దుర్మార్గులు సువార్త ఎక్కడ జరుగుతుంటే అక్కడ దానిని ఆపటానికి ప్రయత్నించేటువంటి దుష్టులు, దుర్మార్గులు ఈ లోకంలో ఉన్నారు. సువార్త కూడికలను డిస్టర్బ్ చేస్తారు. వారు పెట్టుకున్నటువంటి మైకులను ఊడబీకుతారు. పాస్టర్లని అక్కడి నుంచి తరిమి కొడుతూ ఉంటారు. వీరేంటంటే దుష్ట స్వభావం కలిగిన వారు, సువార్తకు విరోధులు. స్వభావ సిద్ధంగా వారిలో ఆ దుష్టత్వం ఉంది, దుర్మార్గత వారిలో ఉంది కనుక సమాధానంగా సువార్త ప్రకటిస్తున్నటువంటి సువార్థికులను ఎదురాడుతూ ఉంటారు. సువార్తకు ఆటంకంగా నిలుస్తారు. ఈ సువార్తకు విరోధంగా నిలవబడిన వారు, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను క్రైస్తవుడిని చెప్పుకుంటున్న వారిలోనే చాలామంది ఉంటారు. అనగా వీరిని వాక్యము అబద్ధ బోధకులు అని చెప్తా ఉంది. అబద్ధ బోధకులు అంటే అర్థం ఏంటంటే సత్యవాక్యాన్ని ప్రక్కన పెట్టి తమ సొంత ఉద్దేశాలను, తమ సొంత భావాలను తెలియజేస్తూ, వారి యొక్క ఉద్రేకాన్ని తెలియజేస్తూ, వాక్యంలో ఉన్న అర్థం వేరు, వారు చెప్తున్నటువంటి అర్థాలు వేరు. ఇలా చెప్పే తప్పుడు బోధకులు లేదా అబద్ధ బోధకులు వీరు కూడా సువార్తకు ఆటంకంగా నిలుస్తారు, మన మీద తిరగబడతారు. సత్యం చెప్పేవారికి వారు వ్యతిరేకులు. దేవుని వాక్యం అనే సత్యాన్ని ఉన్నదన్నట్టుగా ప్రకటిస్తున్న వారికి
వారు విరోధులుగా ఉంటారు. వీరిని అబద్ధ బోధకులు అని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథంలో వీళ్ళను గురించి చాలా నీచముగా దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంది. వారు ఎలాంటి వారు అంటే 56వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, వారి కాపరులు గురుడివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మోగ కుక్కలు, మురగలేరు, కలవరించుచు పండుకునివారు, నిద్రాశక్తులు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని విచారింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకడునూ తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు అని ఈ అబద్ధ బోధకుల గురించి ముందుగానే ప్రవక్త అయిన యెషయా ద్వారా తెలియజేశాడు. అంటే వారు తమకిష్టమైన మార్గాలను ఎన్నుకుంటారు. వారికి కావలసిన వాటిని పొందుకోవటం కోసము వాక్యములో లేనిది ఉన్నట్టుగా ఆశ చూపించి, దేవుడు చెప్పనిది చెప్పాడన్నట్లుగా వారికి తెలియజేస్తూ, వారిని ఆ మాటల ద్వారా ఆకట్టుకుంటూ, లేనిపోని వాగ్దానాలు వారికి చేస్తూ, ఆశీర్వాద సంబంధమైన మాటలే చెబుతూ, ఆశీర్వాదం ఎవరికిస్తాడు, ఎందుకు ఇస్తాడు అనేది కప్పిపెట్టి, కేవలం దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పి వారిని మభ్యపెట్టి, అబద్ధ బోధకులు తమ అవసరాలు తీర్చుకుంటారు. వారిని గురించి చాలా నీచముగా దేవుని యొక్క వాక్యం ముందుగానే చెప్తా ఉంది. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. వారు ఎంత సంపాదించుకున్నా వారికి తృప్తి ఉండదు. ఇంకా దేవుని వాక్యాన్ని అబద్ధంగా బోధిస్తూ అబద్ధ ప్రవక్తలు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళను గురించి కూడా వాక్యం సెలవిస్తుంది. వీరు సత్యానికి విరోధులు. సత్యం అనే సువార్త ప్రకటిస్తున్నప్పుడు అలాంటి వారు విరోధులుగా నిలబడతారు. వారి దగ్గరికి వెళ్ళి మనం తర్కించిన ప్రయోజనం లేదు. ఎందుకంటే వారికి దేవుని వాక్యం తెలుసు, కానీ ఆ వాక్యాన్ని సత్యముగా బోధించరు, అబద్ధంగా బోధిస్తారు. కనుక నీవు వెళ్ళి ఆ సువార్త అనేటువంటి ముత్యము, వాక్యం అనేటువంటి ముత్యము, పరిశుద్ధమైనటువంటి సువార్త వారికి చెప్పిన వారి యొక్క బ్రతుకు మారదు, తిరిగి మన మీద తిరగబడతారు. జాగ్రత్త అని ప్రభు ముందుగానే చెప్పాడు. మూర్ఖమైనటువంటి కార్యాలు మరలా చేయటానికి ఇష్టపడేటువంటి మూర్ఖులు కూడా దేవుని యొక్క సువార్తకి మాత్రము చెవియొగ్గరు. కొంతమంది క్రైస్తవుల్లోనే ప్రభువు నమ్ముకున్నానని చెప్పిన వారే చర్చికి వెళ్తారు, దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, కానీ వారిలో ఉన్నటువంటి మూర్ఖపు స్వభావం మాత్రం ఏమాత్రం మారకుండా చేసిన తప్పునే మరలా చేస్తూ ఆ మూర్ఖ స్థితిలో ఉండిపోయే వారికి ఎంతగా మనం సువార్త ప్రకటించినా వారి మనసులోనికి వెళ్ళదు. వారు వినటానికి ఇష్టపడరు. మూర్ఖత్వానికి అప్పగించుకున్నటువంటి వారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మనము వాక్యం అనేటువంటి పరిశుద్ధమైనటువంటి సత్యాన్ని ఎంతగా బోధించినా వారి మనసుకు పట్టదు. ఎందుకంటే ఆ మూర్ఖతను మరలా చేయటానికి ఇష్టపడేవారు అనేకులున్నారు. జాగ్రత్త అని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనంలో, తమ మూఢతను మరలా కనుపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. చేసిన తప్పునే తిరిగి చేసిన మూర్ఖత్వపు పనులే మరలా చేస్తున్నవారు ఎవరిని పోలినారట? కక్కిన దానికి మరలా తిరిగినటువంటి కుక్కను పోలి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. అలాంటి వారికి దేవుని సత్యసువార్తను ఎంత ప్రకటించినా వారు అంగీకరించరు కదా, తిరగబడతారు. నువ్వు మాకు చెప్పొచ్చావులే అన్నట్టుగా మాట్లాడతారు. ఎంతసేపు మా తప్పును గురించి నీవు ఎత్తి చూపిస్తావు అని అంటారు. మీకు వేరే బోధ ఏమీ లేదా, ఎంతసేపు మా పాపం గురించి మీరు బోధిస్తారా అనేటువంటి మాటలు కూడా అంటారు. ఎందుకంటే ఆ మూర్ఖతను మరలా చేయాలని, ఆ తప్పును మరలా చేయాలనేటువంటి కోరిక వారిలో ఉండడాన్ని బట్టి దేవుని వాక్యం వారికి అర్థం కాదు, దాన్ని వారు అంగీకరించలేరు. అలాంటి వారికి మనము ఈ సత్య సువార్త ప్రకటించిన పరిశుద్ధమైన ఈ మాటలు, ముత్యములు లాంటి మాటలు వారికి చెప్పినా వారు అర్థం చేసుకోరు.
జాగ్రత్త అని ప్రభు చెప్తా ఉన్నాడు. అబద్ధాన్ని ప్రేమించేవారు ఈ లోకంలో చాలామంది ఉంటారు. అబద్ధాన్ని ప్రేమించి దానిని జరిగించేవారు చాలామంది ఉంటారు. ఇలాంటి వారికి మనము సత్యాన్ని ప్రకటించిన వారు అబద్ధంలో జీవించటమే వారికి ఇష్టం కనుక సత్యాన్ని వారు అంగీకరించరు. వారి నోటి నుంచి సత్యాన్ని మనం పలికించాలంటే చాలా కష్టం. అబద్ధాన్ని మాత్రమే వారు ప్రేమిస్తారు, దాన్నే జరిగిస్తారు. సత్యానికి వారు ఏమాత్రం కూడా లోబడరు. సత్య విరోధులు వీరు. వారి విషయంలో నీవు జాగ్రత్తగా ఉండని ప్రభు ముందుగానే చెప్తా ఉన్నాడు. ఇంకా మనము దేవుని వాక్యంలో చూసినట్లయితే ప్రభువుని ఎరిగి ఆయనను రుచి చూసిన తర్వాత సత్యాన్ని తెలుసుకొని కూడా వారి జీవితంలో ఏదో సమస్యలు రావడాన్ని బట్టి దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయి కలవరానికి చింతకు అప్పగించుకొని దేవునికి విరోధులుగా మారిపోయినటువంటి క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. వీరు కూడా దేవుని వాక్యం అనే సత్యానికి వ్యతిరేకంగా నిలవబడతారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ప్రభువుని విడిచిపెట్టి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి వచ్చిన వారు అని చెప్పి సాక్ష్యాలు ఇతరులను గురించి చెప్తున్న వారి యొక్క సాక్ష్యాలు మనం చూస్తున్నాం. వీరు కూడా సత్యాన్ని అంగీకరించరు. దేవుని వాక్యం వారికి చెప్పిన వారికి అర్థం కాదు. ఎందుకంటే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 20 నుండి 22 వచనాలు చూసినట్లయితే, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకునిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగను. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియక ఉండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుపు నిండిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెతే వీరికి సంభవించెను. ఇలాంటి వారిని గురించి కూడా దేవుని వాక్యం అదే చెప్తా ఉంది. ప్రభువుని రుచి చూసి మరలా ఆయన నుంచి వెనుక తిరిగిపోయేటువంటి వారి యొక్క కడవర స్థితి ఘోరముగా ఉంటుందని ప్రభు చెప్తా ఉన్నాడు. ఇలాంటి వారికి దేవుని యొక్క సత్యాన్ని మనం బోధించిన వారికి అర్థం కాదు. వారు మన మీదకి తిరగబడతారు, తర్కిస్తారు, వాదిస్తారు, మనమే తప్పని చెప్పడానికి ప్రయత్నిస్తారు. మన మీద లేనిపోని నిందలు వేస్తారు. దీని విషయం మీరు జాగ్రత్త పడండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. చివరిగా సొంత శరీరాన్ని పాడు చేసుకునేవారు కూడా వాక్య సత్యానికి ఏమాత్రం కూడా గౌరవం ఇవ్వరు, విలువనివ్వరు. తమ అందాన్ని లేదా తమ శరీరానికి ఏమాత్రం కూడా విలువనివ్వనివారు, అందాన్ని అమ్ముకునేవారు. ఇలాంటి వారికి అదే వృత్తిగా అదే ధర్మముగా జీవిస్తున్న వారికి వాక్యం ఎంత చెప్పిన వారికి అర్థం కాదు. ఎందుకంటే వారు ఆ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ జీవిస్తున్నారు కనుక, దానిలో జీవించడం ద్వారా కొద్దిగా లాభం వస్తుంది కనుక దేవుని సత్యం వారికి ఎంతగా మనం ప్రకటించినా వారు అంగీకరించరు. అయితే వీరికి ఒక సమయం వస్తుంది, దేవుడు ఏదో ఒక రోజున వారిని దర్శిస్తాడు, వారు మారుతారు. అయితే అప్పటి వరకు మనము ఎదురు చూడాలి. ఈ వాక్యంలో ఉన్న సారాంశం అంతా మనము ఏమిటి గ్రహిస్తున్నామంటే, వాక్యం పరిశుద్ధమైనది, వాక్యం ముత్యం కంటే విలువైనది. దానిని వ్యతిరేకించే వారికి మీరు తొందరపడి దానిని చెప్పటానికి ప్రయత్నించొద్దు. కానీ వారికి ఒక సమయం వస్తుంది, మీరు ఎదురు చూడండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. సమయం కొరకు, సందర్భం కొరకు, అనుకూలత కొరకు మనం ఎదురు చూడాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, సువార్త ద్వారములు తెరవబడడం కొరకు ప్రార్థన చేయండి అని అంటున్నాడు. ఎందుకంటే ద్వారం తెరవబడక మునిపే మనం అక్కడికి వెళ్తే సువార్త అంగీకరించరు, కానీ సువార్తను ద్వేషిస్తారు, సువార్తకు ఎదురు తిరుగుతారు. వారిని బట్టే ప్రభు చెప్తా ఉన్నాడు, ఇది అమూల్యమైనది, వారి మధ్యన మీరు వేస్తే వారు కాళ్ళతో త్రొక్కుతారు,
మీ మీదకి తిరగబడి మిమ్మల్ని చీల్చివేస్తారు, జాగ్రత్త అని ప్రభు ముందుగానే చెప్తా ఉన్నాడు. మరలా చెప్తున్నాను, ఇది వ్యక్తిని దూషించటం కొరకు కాదు. ఈ మాటలు వారి యొక్క వ్యక్తిత్వము ఇలా ఉంటుంది, మీరు జాగ్రత్త పడండి అని ప్రభు మనకు ఒక సూచనగా ఇస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు తన పరిచర్యలో కూడా ఇలాంటి సమస్య ఎదుర్కొన్నాడు. ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్తున్న స్థలాల్లో అనేకమైన వ్యతిరేకతలు ఆయన అనుభవించాడు. ఆ వ్యతిరేకతల్లో ఆయన నేర్చుకున్నటువంటి విషయాలు, అనుభవాలు చాలా గొప్పవి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 44 నుండి 46 వచనాలు. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అక్కడున్నటువంటి యూదులు ఏం చేశారో చూడండి. వారు చాలా మత్సరంతో నిండిపోయారు. ఎందుకంటే వారు చెప్పిన బోధ కంటే అపోస్తలులు చెప్తున్నటువంటి బోధ సత్యమైనది, యథార్థమైనది. వారి బోధ వెనుక అధికారం ఉన్నది. దేవుని రాజ్యం యొక్క మర్మాలను వాళ్ళు బోధిస్తున్నారు. కనుక అనేకులు వారిని వెంబడిస్తూ ఉంటే దానిని చూచి ఓర్వలేక మత్సరపడి యూదులు ఏం చేశారంటే వారిని దూషించి పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి అని అక్కడ రాయబడి ఉంది. కొంతమంది సువార్త ఎక్కువగా వ్యాపింపబడుతూ ఉంటే ఓర్చుకోలేనివారు, సహించలేనివారు అడ్డుపడతారు, సువార్తను వ్యతిరేకిస్తారు అని మనం గమనించాలి. దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఎవరైతే సువార్తను తృణీకరిస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించకుండా ఆయనను తృణీకరిస్తున్నారో వారు దేన్ని తృణీకరిస్తున్నారంటే నిత్య జీవాన్ని తృణీకరిస్తున్నారు. ఆ నిత్య జీవానికి వారు పాత్రులు కారు అని వారి మట్టుకు వారే ఎంచుకుంటున్నారు అని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. అంటే ఒక గ్రామంలో గనుక సువార్త అంగీకరింపబడకపోతే మరొక గ్రామంలోనికి వెళ్ళి మనం ప్రకటన చేయాలి. ఆ ప్రకటించేటప్పుడు ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. వ్యతిరేకించే వారికి కాదు మనం దేవుని యొక్క సువార్తను బోధించటం, అంగీకరించే వారికి దేవుని సువార్తను బోధించాలి. అందరూ సువార్తను నమ్ముతారని వాక్యము చెప్పటం లేదు, కానీ నమ్మేవారు అనేక మంది ఉన్నారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం సెలవిస్తుంది. వాక్యం ప్రకటింపబడుతుంటుండగా ఎవరైతే నమ్ముతారో వారి జీవితాల్లో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. వారి జీవితాల్లో అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. వారిని రక్షణలోనికి నడిపిస్తాడు. చీకటిలో నుంచి వారిని వెలుగులోనికి దేవుడు ఆకర్షిస్తాడు. కనుక సువార్త అనేది ఖచ్చితంగా మనం ప్రకటించాలి. కానీ ప్రకటించేటువంటి ఆ భాగంలో మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని వాక్యం మనకి ఖచ్చితంగా హెచ్చరిక చేస్తూ ఉంది. ఇంకొక మాట చదువుదాము. అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో 6వ వచనం చూసినట్లయితే ఇక్కడ కూడా సువార్తకు వ్యతిరేకించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని అని అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా చూస్తున్నాం. మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, నేను కాదు, నేను నిర్దోషిని, చెప్పవలసింది నేను చెప్పానని చెప్పి ఆయన తన యొక్క వస్త్రాలని దులుపుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు కూడా అదే చెప్తున్నాడు. అంగీకరించేవారు అంగీకరిస్తారు, తృణీకరించేవారు తృణీకరిస్తారు. తృణీకరించే వారి విషయంలో నీ వారి విషయమై ఏమాత్రం బాధపడొద్దు, కానీ నీ వస్త్రాలను దులిపి, నీ పాదధూళిని అక్కడ దులిపి నీవు రా అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నటువంటి ఈ మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సువార్త ఎవరికి చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎలాంటి సందర్భంలో చెప్పాలి అనేది మనము గ్రహించాలి. జ్ఞానంతో నడుచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. మనము ఉద్రేకంతో సువార్తను ప్రకటించకూడదు, కానీ ఉజ్జీవంతో ప్రకటించాలి. ఆత్మ నడిపింపుతో సువార్తను ప్రకటించాలి. అప్పుడు అక్కడ ఫలితము మనం చూడగలుగుతాం. బాప్తిజం ఇచ్చే యోహాను కూడా ఉద్రేకంతో ఆయన చెప్పిన మాటలను బట్టి
ప్రమాదాన్ని తెచ్చుకున్నాడు. హేరోదు యోహాను చెప్పిన మాటలను విన్నాడు, గౌరవించాడు. కానీ ఎప్పుడైతే హేరోదుకు వ్యతిరేకంగా ఆయన మాటలు చెప్పాడో వెంటనే అతన్ని జైల్లో పెట్టడము, తర్వాత శిరస్సును ఛేదించటము జరిగింది. ఇది ఎందుకు జరిగింది అంటే బహుశా దేవుని యొక్క వాక్యాన్ని యోహాను అర్థం చేసుకోలేదేమో అని మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆయన తన నోరు అదుపులో పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో, మూర్ఖుడిని మార్చడం మన వల్ల కాదు. హేరోదు మూర్ఖుడు, అనేకులను చంపాడు, అనేకుల రక్తాన్ని చిందించినటువంటి మూర్ఖుడు. యోహాను యొక్క శిరస్సును ఖండించినట్లుగా చూస్తున్నాం. అది దేవుని సంకల్పమైనప్పటికీ కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. అలా యూదులు యేసుక్రీస్తుని చంపడానికి వచ్చేటప్పుడు వారి మధ్య నుంచి ఆయన వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. వారితో తర్కిస్తూ, వారితో వాదిస్తూ ఆయన ఉండలేదు, కానీ వారి మధ్య నుంచి ఆయన వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. ఇదొక ఉదాహరణగా మనం తీసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు హతసాక్షులు కావడానికి ఆయన అనుమతిస్తాడు. మనం నమ్మిన విశ్వాసాన్ని బట్టి మనలను హింస పెట్టి మనల్ని చంపేటువంటి పరిస్థితి వస్తే అది దేవుడు అనుమతిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కానీ అంతవరకు మనము జ్ఞానంతో ఉండాలి అనేది మాత్రం ప్రభు మనకి ఖచ్చితంగా నేర్పిస్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు చెప్తున్నటువంటి మాట, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. గనుక పాముల వలె వివేకమును, పావురముల వలె నిష్కపటులున్నై యుండుడి. ఇక్కడ రెండు జీవుల్ని చూపిస్తున్నాడు ఆయన. ఒకటి పాముని, మరొకటిది పావురముని. తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని పంపిస్తున్నాను అనగా దురాశ కలిగినటువంటి పరిపాలకులు, వేషధారులు, అబద్ధ ప్రవక్తలు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. దేవుని వ్యతిరేకులు చాలామంది ఉన్నారు. తోడేళ్ళ మీ మీద పడి మిమ్మల్ని తినే అంత ఉద్రేకులు ఉన్నారు. కనుక వారి మధ్యన మీరు ఎలా ఉండాలంటే పాము వలె వివేకం కలిగి ఉండండి అంటున్నాడు. సర్పము చాలా తెలివైనదని వాక్యంలో మనము చదువుతున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. సర్పము చాలా యుక్తి కలిగినది అని వాక్యం అక్కడ సెలవిస్తుంది. ఎందుకు యుక్తి కలిగిందంటే విషం ఉంది కదా అని చెప్పి ఊరికి అందరి మధ్యకు వెళ్ళి ఎవరిని కరవదు, కానీ తన ప్రాణాన్ని తను కాపాడుకోవడానికి ప్రమాదం నుంచి దూరంగా పారిపోతుంది. అలా మీరు కూడా ప్రమాదం పొంచి ఉన్నదనేటప్పుడు కోరుండి ఆ యొక్క ప్రమాదంలోనికి మిమ్మల్ని మీరు అప్పగించుకోకూడదు, కానీ జ్ఞానం కలిగి మీరు ప్రవర్తించండి అని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అదే సమయంలో పావురము వలె నిష్కపటులుగా ఉండండి అంటున్నాడు. పావురము చాలా నిష్కపటమైనది. అది ఎదురు తిరగదు, శత్రుత్వాన్ని కోరదు, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనము కూడా పావురము లాంటి స్వభావము, మృదుత్వం కలిగినటువంటి స్వభావం కలిగి ఉండాలి అని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. మనం జాగ్రత్తగా ఉండాలని ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక వాక్యంలో ఈ రోజున మనం నేర్చుకుంటున్నటువంటి ఆజ్ఞ ఏమిటంటే పరిశుద్ధమైన దేవుని వాక్యము, ముత్యము లాంటి దేవుని వాక్యాన్ని కుక్కల ఎదుట కానీ పందుల ఎదుట కానీ మీరు చల్లొద్దు. అవి కాళ్ళతో త్రొక్కుతాయి, మీ మీదకి ఎదురు తిరిగి మిమ్మల్ని చీల్చివేస్తాయి. కనుక మీరు జాగ్రత్త పడండి, నా ఈ ఆజ్ఞను మీరు పాటించండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. చాలామంది ఉద్రేకంతో సువార్త విషయంలో పరిస్థితులను చూడకుండా, వ్యక్తులను చూడకుండా, వారి యొక్క వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని చూడకుండా ముందుకు వెళ్ళి ప్రమాదాన్ని తెచ్చుకున్న వారు అనేక మంది ఉంటారు. దేవుని చిత్తం వేరు, కోరుండి ప్రమాదానికి మనల్ని మనం అప్పగించుకోవడం వేరు. కనుక ఈరోజు ఈ ఆజ్ఞను మనం పాటిద్దాం. సువార్త ఎవరికి చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎలాంటి సందర్భంలో చెప్పాలి అనేది మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రేరేపణ పెడతాడు. ఆ ప్రేరేపణ పెట్టేటప్పుడు ఖచ్చితంగా నీవు నోరు తెరవాలి. లేదా ఆయన నీకు ప్రేరేపణ పెట్టకపోయినా సరే ఉద్రేకంతో నీవు వెళ్ళినప్పుడు నీవు ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అని ప్రభు మనకు చెప్తా ఉన్నాడు. ఈ ఆజ్ఞను మన మనసులో పెట్టుకుందాం. మన రూమ్లో కానీ, మన ఆఫీసులో కానీ, మనం వెళ్తున్నటువంటి మార్గాల్లో కానీ ఎవరికైనా సువార్త ప్రకటించాలని భారం దేవుడు నీలో పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం సువార్త ప్రకటిద్దాం. లేదా భారం లేకుండా
నేను చెప్పేయాలి, ఏదో చేసేయాలి అనేటువంటి ఉద్రేకంతో మనము చేసినట్లయితే, సువార్త ప్రకటించినట్లయితే దానివల్ల మనకు ప్రమాదం వస్తుంది. జాగ్రత్త. ముత్యాల యొక్క విలువను, పరిశుద్ధమైన దానిని మీరు ఎక్కడ పడితే అక్కడ విత్తవద్దు అని ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యానికి మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రభువు సత్యానికి లోబడదాం, సువార్తను ప్రకటిద్దాం, పరిశుద్ధాత్మకు లోబడి ప్రకటిద్దాం. ఆయన నడిపింపునిస్తాడు, ఆయన తలంపులు ఇస్తాడు, మాట్లాడడానికి మాటలను ఆయన అందిస్తాడు, పరిస్థితుల్లో మనకు తోడుగా ఉంటాడు, విడిపించి మనల్ని ముందుకు నడిపిస్తాడు. దేవుని ఆత్మకు లోబడి సువార్త ప్రకటిస్తే మనకు ఫలితాలు కనిపిస్తాయి. మన సొంత బుద్ధి మీద మనం ఆధారపడి, మన తలంపుల మీద మనం ఆధారపడి సువార్త ప్రకటిస్తే ప్రమాదాన్ని మనం ఎదుర్కొంటాం. కనుక ప్రార్థనాపూర్వకంగా ఉందాం, దేవుని మాటలకు లోబడదాం, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు లోబడి సువార్తను ప్రకటిద్దాం. తద్వారా దేవుడు విస్తారమైన తన పంటను ఆయన సిద్ధపరుస్తాడు. విలువైన ఈ దేవుని వాక్యాన్ని మనము విలువైనదిగానే భావించి, విలువలేని స్థలాల్లో కాకుండా విలువైన స్థలాల్లో మనం వెతుదాం. ఈ వాక్యానికి విలువైన స్థలము ఈ భూమి మీద ఏమిటంటే, దీనులైనటువంటి వారికి, బీదలకు దేవుని యొక్క సువార్త ప్రకటించమని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆయన అందుకే వచ్చాడు. ఆయన పాపులకు మంచి స్నేహితులని పిలువబడ్డానికి గల కారణం ఏమిటంటే, దీనులైన వారికి, ఆసక్తి కలిగిన వారికి, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచేవారికి ఆయన సువార్తను బోధించాడు. రోగులకే కానీ ఆరోగ్యం కలవారికి వైద్యుడు అక్కర్లేదని వాక్యం చెప్పిన రీతిగా, నాకు దేవుడు అక్కర్లేదు అన్న వారికి కాదు, కానీ దేవుడు నాకు కావాలి, దేవుని సత్యవాక్యం నాకు కావాలి, ఈ సువార్త నేను వింటానని దీనత్వంతో ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో వారికి మనం బోధించాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, సర్వాధికారివి, కృపా సత్య సంపూర్ణుడువు నాయన. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు. సువార్త ఎవరికి ప్రకటించాలో కూడా తండ్రి ప్రభువా మీరు హెచ్చరిక చేశారు, ఆజ్ఞాపించారు. దీనులకు, బేదలకు సువార్తను ప్రకటించమన్నారు నాయన. గర్వాంధులకు, ఎదురు తిరిగే వారికి, దూషించే వారికి, తిరుగుబడే వారికి కాదు కానీ, తర్కించే వారికి కాదు కానీ దీనులకు సువార్త ప్రకటించమన్నారు. మీ పట్ల ఆశ కలిగిన వారికి, తమ పాపముల విషయమై పశ్చాత్తాపం కలిగిన వారికి సువార్తను ప్రకటించమన్నారు. ప్రభా, అట్టి రీతిగా మేము జ్ఞానము కలిగి సువార్తను ప్రకటించడానికి సహాయం దయచేయండి. విలువైన ఈ వాక్యాన్ని నాయన విలువనిచ్చే వారికి మేము ప్రకటించడానికి సహాయం దయచేయమని మరొక్కసారి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని కీర్తిస్తూ, సహవాస బిడ్డలను ప్రపంచ దేశాల్లో నాయన మీ అందు విశ్వసించిన ప్రతి కుటుంబాన్ని నాయన జ్ఞాపకం చేసుకునండి. వారి అవసరాలను తీర్చండి, వారికి మీరు తోడైండి నడిపించండి. ప్రభువా, ఇంకా మీ వైపు తిరిగిన వారు తండ్రి, మిమ్మల్ని అంగీకరించిన వారు ఎవరైనా ఉంటేనైనా సత్య సువార్తకు లోబడ్డానికి వారిలో ఆ దీనత్వము తండ్రి ప్రభు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సువార్త అంతటా ప్రకటింపబడుతూ ఉంటుండగా నాయన మీ కార్యాలు మీరు జరిగించండి. మీ ఆత్మకు లోబడి, మీ ఆత్మ ప్రేరేపణ ద్వారా నాయన మేము ముందుకు నడవటానికి, కొనసాగడానికి సహాయం చేయమని మీ నామమునికే మహిమ చెల్లిస్తూ, ప్రభా, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలని మీరు ప్రసాదించండి. జీతాలు లేకుండా బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి అవసరాలను తీర్చండి. ప్రభువా, మా వంతు బాధ్యత మేము చేయటానికి కృప దయచేయండి. మరొకసారినైనా ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించమని, నెమ్మది సమాధానం దయచేయమని, ముఖ్యంగా ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నాయన, ఆ యొక్క హాస్పిటల్లో చికిత్స చేసుకుంటున్నటువంటి వారిని అందరినీ మీరు దర్శించండి, బలపరచండి. వారి యొక్క తండ్రి బాధ నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ రోగం యొక్క లక్షణాలని మీరు అరికట్టండి నాయన, నశింపచేయండి. దేవా, ప్రపంచ దేశాలని మీ కృపలో భద్రపరిచి నడిపించమని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను ప్రియపరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. అనుక్షణము నన్ను చెక్కును
శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కును అనుక్షణము